మురళి ఉన్నారు సార్. మురళి సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మురళి. ఏంటి మొత్తానికి కావాల్సినంత పండగ రాజకీయం సంక్రాంతి కోడిపంజ డేగా నెమలి యుద్ధం చేసుకున్నట్టుగా సంక్రాంతి రాకముందే ఇంకా 10 రోజులు ఉందనగానే మీకు ఆల్రెడీ కృష్ణా జిల్లాలో యుద్ధాలు మొదలైపోయినాయి. బర్రెలు గీసుకొని బర్రెల్లో కొట్టుకునే పరిస్థితి ఏర్పడింది. మొన్న ఏంటి మరి సార్ ఏమన్నా సార్, ఇది విజయవాడ పాలిటిక్స్ ఎప్పుడు హాట్గానే ఉంటాయి సార్. ఆ పాలిటిక్స్ లో కేసీఆర్ కానీ అదేంటే బాగా రాజకీయ నేతలు అంత హాట్గా ఉంటారు, మీడియా కూడా అంత హాట్గా ఉండదు. ఎందుకని మీడియా సాఫ్ట్గా ఉండేది ఎందుకని కృష్ణా జిల్లా మీడియా? ఏమో సార్, ఇప్పుడు పాపం అంటే నాని గారు ముక్కుసూటిగా మాట్లాడతారండి. ఎవరిని అయినా సరే ముక్కుసూటిగా మాట్లాడాడు. అంటే ఆ ప్రజారాజ్యం సమయంలో కానీ లేకపోతే టీడీపీలోకి వచ్చిన సమయంలో కానీ ఆయన వ్యవహార శైలి కానీ ఆయన మాట తీరిని కానీ డైరెక్ట్గా ముక్కుసీటుగా ఎదటివాడి మీద ఆడు బాధపడతాడు, మాట్లాడకూడదు, ఎందుకులే లౌక్యంగా అనేది ఉండదండి. ఏది మనసులో అనుకుంటాడు అది డైరెక్ట్గా డెలివరీ చేసేస్తాడండి ఆయన. దానివల్ల ఏంటంటే ఎదుటివాళ్ళు రెస్పాండ్ అట్లాగా ఉంటుంది. నెక్స్ట్ ఆయన మాట్లాడిన తీరు వల్ల అక్కడ మీడియా కూడా హైప్ తీసుకుంటుంది. అది ఆటోమేటిక్గా పొలిటికల్ హీట్ వచ్చేస్తుందండి. అది నాని గారికి ఫస్ట్ నుంచి ఉన్నటువంటి అలవాటు అండి. ఆయనకి ప్రజానాయకుడైనా 2 సార్లు వారి వ్యక్తిత్వం అనేటువంటి దాని విషయంలో అది వారికి మంచి చేస్తుందా చెడు చేస్తుందా అనేటువంటిది ఒక అంశం. అది ఆయన ఉన్నటువంటి పార్టీకి అది మంచి చేస్తుందా నష్టం చేస్తుందా అనేటువంటిది రెండో అంశం. ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకి మంచి చేస్తుందా చెడు చేస్తుందా అనేటువంటి మూడో అంశాలు. చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడాలనుకుంటే 100 మాట్లాడవచ్చు. చాలా అంశాలు చాలామంది వ్యక్తుల యొక్క లోపాలని బహిరంగంగా చెప్పొచ్చు. ఆయన అలా చెప్పినా కానీ ఎవరూ మాట్లాడలేరు. మరి పార్టీ అధినాయకుడు ఆయన. కానీ ఆయన అలా మాట్లాడటం వలన అది నష్టం జరిగిద్దా మంచి జరిగిద్దా, అది పార్టీకి ప్రయోజనమా కాదా అనేటువంటి దాన్ని ఆయన ఆలోచించుకొని నిర్ణయం తీసుకొని అడుగులు వేయటం అనేటువంటిది కదా. ఇప్పుడు పార్టీ ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనేటువంటి వ్యక్తి, క్రియాశీలకమైనటువంటి రాజకీయ నేతగా ఉన్న వ్యక్తి మాట్లాడేటువంటి సందర్భంలో అది పార్టీకి పార్టీ అధినాయకత్వానికి అది ఎంతవరకు ఇదవుతుంది, అది పార్టీకి ఎటువంటి మెసేజ్ ఇచ్చేదానికి ఉపయోగపడుతుంది అనేటువంటిది కదా ఇంపార్టెంట్. కాంట్రవర్సీ క్రియేట్ చేయటం, కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేయటం వలన ఆయన అంటే స్ట్రైట్గా మాట్లాడతారు అని అనేదానికి, ఇప్పుడు స్ట్రైట్గా మాట్లాడటం అనేటువంటిది అది మాట్లాడవచ్చు. అది ఎప్పుడు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, దానివల్ల జరిగేటువంటిది ఏంటి అనేటువంటిది. ఇక్కడ ఒక అభిప్రాయం కూడా ఏముంటుందంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న నేతలను విమర్శించినట్లుగా నాని గారు, లేదా పార్టీని విమర్శించినట్టుగా నాని గారు వైసీపీ నేతలను కూడా ఆ స్థాయిలో విమర్శించలేదు అనేటువంటి భావాలు కూడా ఉన్నాయి. ఆ స్థాయిలో వాళ్ళ మీద వాళ్ళు చేసినటువంటి దానిపైన కూడా మాట్లాడలేదు అనేటువంటి అభిప్రాయాలు కూడా ఉన్నాయి. అవి కూడా లేకపోలేదు. బట్ కొన్ని సందర్భాల్లో మాట్లాడుంటారు, కొన్ని సందర్భాల్లో మాట్లాడి ఉండకపోవచ్చు. మరి కేసీఆర్ చిన్ని అవినీతి అరాచకాలని మాట్లాడేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి అరాచకాలకు సంబంధించి సిబిఐ ఈడీ కేసులకు సంబంధించి లేదా ఇంకో ఇతర అంశాలకు సంబంధించి కూడా ఉంటాయి. అవి కూడా అలాంటి ఫైటే ఉండొచ్చు కదా. మరి రేపు ఆయనకి టికెట్ ఇస్తే నేను ఇక్కడ చేయను అన్నప్పుడు మరి అక్కడికి వెళ్ళినప్పుడు మరి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఉన్నాయి కదా, మరి అది ఎలా చూస్తారు అనేటువంటిది కూడా అది ఇంకో సబ్జెక్టు. ఎన్ని సబ్జెక్టులు కావాలంటే అన్ని సబ్జెక్టులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల మధ్య ఇప్పుడు ఎటువంటి రాజకీయ అంశాలు, ఎటువంటి వివాదాలు, ఎన్ని అంశాలు అయితే మనం దాంట్లో చేసి కుక్ చేయొచ్చో అట్లాగే కేసీఆర్ నాని గారు కేసీఆర్ చిన్ని గారి మధ్య ఉన్న అంశాలను కూడా అలాగే కుక్ చేయొచ్చు. కావాల్సినంత స్థాయిలో కుక్ చేసే పరిస్థితులు ఉన్నాయి మీడియాకి. సరే చూద్దాం ఉన్న అంశాలు వాట్ ఈజ్ వాట్ అనేటువంటిది చెప్పు మురళి. సరే మొత్తానికి నువ్వు ఎంత స్ట్రైట్ అన్నావు కాబట్టి అంటే అది మంచిగా చెడు అనేది కాబట్టి చెప్తున్నది రైట్. అంటే అంటే ఖచ్చితంగా కూడా అలాగా అన్ని సందర్భాల్లో అలా ముక్కుసీనతత్వం అనేది కరెక్ట్ కాదు సార్. ఆలోచించాలి. మీరు చెప్పినట్టుగానే అటు పార్టీ యొక్క ప్రయోజనాలు చూడాలి, ఆయన వ్యక్తిగత ప్రయోజనాలు కూడా మాట్లాడేటప్పుడు చూసుకోవాల్సిన అవసరం అయితే ఏ నాయకుడికైనా ఉంటుంది సార్. అంటే ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళకి ఇది చాలా ముఖ్యం సార్. వ్యక్తిగతంగా 4 గోళ్ల మధ్య ఎవరైనా మాట్లాడుకున్నది వేరు సార్. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు ఉన్నప్పుడు చాలా ఆచితూచి మాట్లాడటం ప్రజలకు కూడా స్వాగతించినట్టుగా ఉంటుంది సార్. సరే, ఇక కేసీఆర్ నాని గారి ఎపిసోడ్కి సంబంధించి విజయవాడ పార్లమెంట్లో ఆ బ్రదర్స్ మధ్య నడుస్తున్నటువంటి
ఏదైతే ఆధిపత్య పోరు ఉందో ఆధిపత్య పోరుకి ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీ కొద్దిగా పులి స్టాప్ పెట్టిందని భావించవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఇద్దరూ కనుక అదే పడవలో ప్రయాణం చేస్తే ఖచ్చితంగా కూడా ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పేసి తిరువూరులో జరిగినటువంటి విస్తృత సమావేశ నేపథ్యంలో జరిగింది సార్. ఆ సమావేశంలో జరిగినటువంటి గందరగోళ పరిస్థితి నేపథ్యంలో అనుకోకుండా కేసినేని నాని గారు ఆ కార్యాలయంలో ఉండగానే అంత గందరగోళం జరగడం అనేది ఆయనకి బాగా మైనస్గా మనం చెప్పుకోవాలి సార్. అక్కడ ఆయన లేనప్పుడు ఆయన వర్గీయులు ఏదైనా చేస్తుంటే కనుక అది పెద్ద ప్రభావం చూపుండేది కాదు. సో ఆ క్షణంలో ప్రస్తుతానికైతే కేసినేని నాని గారిని తాత్కాలికంగా పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా ఉండొద్దు అన్నారు. రేపు రాబోయే కాలంలో సీట్ ఇవ్వనని చెప్పేసి ఎక్కడ ఇప్పటివరకు కూడా పార్టీ అధిష్టానం కానీ వెళ్ళినటువంటి ముగ్గురు సీనియర్ నాయకులు కానీ ఎక్కడ ఈ మాట చెప్పలేదండి. కేసినేని నాని గారు ఫేస్బుక్ లో పోస్ట్ చేశారండి. నాకు ఇలా చెప్పారు అనేటువంటి దాన్ని ఆయన పోస్ట్ చేశారు. ఎంపీ సీటు కూడా ఉండదు అనేది చెప్పారు అని కూడా చెప్పారని చెప్పి కూడా పెట్టారు. బట్ తర్వాత దానికి ఏదో నెట్టం రఘురామ్ గారు అలా మేము అనలేదు, అలా మాట్లాడలేదు, పార్టీ అది తిరువూరు బాధ్యతలను కేసినేని చిన్ని గారికి అప్పచెప్పింది, మీరు కార్యక్రమానికి మామూలుగా అటెండ్ కాండి అంతవరకే అని చెప్పారు అనేటువంటిది. అంటే తిరువూరుకు సంబంధించి ఎవరైతే ఆ దేవదత్ అనే అతన్ని మొన్న జరిగినటువంటి గొడవలో అతని మీద చేయి చేసుకున్నారు కొంతమంది అనేది కూడా ఒకటి ఇంటర్నల్ రిపోర్టు. దాంతో చేయి చేసుకోవటం ఏంటి అనే దాని మీద కొంత అసంతృప్తి వ్యక్తం చేసే అధినాయకత్వం ఆ మెసేజ్ కమ్యూనికేషన్ చేసినట్లుగా. సరే ఏదన్నా కానీ అది బీజేపీలో పొత్తులో వెళుతుంది అనేటువంటి డిస్కషనో లేకపోతే ఇంకోటో సీటు ఉండదు అనేటువంటి దాన్ని చెప్పినట్లున్నారు. సరే ఏదన్నా కానీ ఇది కొంచెము లోపల లోగుట్టుని ఎవరు కూడా అంత తొందరగా చెప్పలేరు. అందుట్లో కృష్ణా జిల్లా రాజకీయాల్లో కృష్ణా జిల్లా నేతల యొక్క లోతైన అంశాలని లోతైనటువంటి ఆలోచనని ఎక్కడ బయటికి తీసి చెప్పగలుగుతాం, ఎక్కడ అర్థం చేసుకోగలుగుతాం, అయిపోయిన తర్వాత ఇది అయిందా అనేటువంటిది అర్థమైద్ది. సరే మురళి, నెక్స్ట్ అండి